హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 4 వచ్చి కొచ్చి టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. సో కరెక్ట్గా 3కి లేసానండి, అలారం పెట్టుకొని లేచి స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిపోయాం. హరి వచ్చేసి కిందకి వెళ్ళి ఫుడ్ బిల్ ఉంటే అది క్లియర్ చేసి వచ్చారు. అండ్ లవ్లీ తల్లి కూడా ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్గా లేపుదామని చెప్పి కొంచెం లేట్గా లేపాము. అప్పటికి చూసారా నిద్ర. మా బాయ్ అంకుల్ బాయ్ కర్ లవ్లీ రెడీ చేస్తాం. సో ఇవి వచ్చేసి మేము ఇక్కడే తీసుకున్నామండి, కేరళలోనే. సో మెమరీగా ఉంటుందని చెప్పేసి లూలు మాల్లో తీసుకున్నాం అన్నమాట. ఫ్యాషన్ ఏంటిది, ఫ్యాషన్ స్టోరా, ఫ్యాషన్ వీకా ఇది జరుగుతుంది. ఫ్యాషన్ స్టోర్ ఇది కూడా లవ్లీది డ్రెస్ చూపెట్టా. సో ఇది ఇలాంటి సేమ్ ఫ్రాక్ ఉండే అండి చిన్నప్పుడు లవ్లీకి. అది గుర్తుకు వేసుకున్నాం ఇద్దరం, నేను హరి ఇద్దరం కూడా. నేను కొంచెం లావ్ అయిపోయానంట, కొంచెం డైట్ చేయాలంట. ఇంకా నేను కామెంట్లో పెట్టారు అందరూ. చాలు. ఫైనల్గా లక్కీ కూడా రెడీ అయిపోయాడు. అండ్ రూమ్ ఒకసారి లాస్ట్ మినిట్ చెక్ అనేది చేస్తున్నాను. మెయిన్గా ఛార్జర్లు మర్చిపోతామండి, అవి ఛార్జింగ్ పెట్టేసి ఉంటాం కాబట్టి. అందుకే ఒకసారి చెక్ చేసేసి ఇంకా వచ్చేసాము. ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాం, క్యాబ్ కింద వెయిట్ చేస్తుంది. సో మేము ఇంకా వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట ఎయిర్పోర్ట్కి. చాలా ఎర్లీగానే బయలుదేరేస్తున్నాం, ఒక 2 అవర్స్ బిఫోర్ ఉండాలి. కానీ ఇక్కడ కొంచెం రోడ్లు అవి బాగాలేవని చెప్పేసి కొంచెం ముందుగానే వెళ్తున్నాం. అక్కడైతే వెయిట్ చేయొచ్చు, ఎయిర్పోర్ట్లో హ్యాపీగా పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు ప్రశాంతంగా అని. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవి ఏమీ లేవు. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక కానీ వీళ్ళు తినని చెప్పారు ఏమి. మొత్తానికైతే క్యాబ్ వచ్చేసింది అండ్ లగేజ్ అయితే పెట్టేసుకుంటున్నాం లోపల. చిన్న చిన్న క్యాబ్లు అండి, అదే వచ్చింది ప్రాబ్లం. లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నాయి కొన్ని. మొత్తానికి ఎక్కడో ఒక దగ్గర పెట్టారు. ది బ్లూమ్స్ కొచ్చిన్కి అయితే మేము బాయ్ బాయ్ చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తారండి. సో ఇక్కడే ద బ్లూమ్స్ పక్కనే చర్చ్ ఉంది, దీని పక్కకే మేము బయలుదేరేస్తున్నాం. పిల్లలకి పాపం నిద్ర అయితే వచ్చేస్తుంది, కానీ తప్పదు. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని టయాల్లో ఇంకా క్యాబ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా పడుకున్నారు కొంతసేపు. ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళాక నేను కూడా మిమ్మల్ని కలుస్తాను. హరికి ఇచ్చాను చిన్నగా వీడియో క్లిప్లు అవి తీయమని చెప్పి. సో ఇక్కడ నుండి నేను తీసుకున్నాను అన్నమాట. ప్రతిదీ కూడా మెమరీ ఉంటాయి కదండి, అలాగే మీకు కూడా షేర్ చేయాలి కదా ప్రతి అంటే అప్డేటెడ్గా అట్లా. సో ఎంటర్ అయిపోయాం కొచ్చి ఎయిర్పోర్ట్కి. అయితే చాలా పెద్దది, ఇంటర్నేషనల్ కాబట్టి. అండ్ ఇటు సైడ్ ఇక్కడ ఏంటంటే మనకు అంటే ఏ దాంట్లో మనం ట్రావెల్ అవుతున్నామో అక్కడే క్యాబ్ అనేది పార్క్ చేస్తున్నారన్నమాట. అంటే మన ఫ్లైట్ బుకింగ్ ఏదో ఇండిగోనా, ఎయిర్ ఏషియానా, సో అలా దాన్ని బట్టి ఆ డిపార్చర్ దగ్గర మనల్ని డ్రాప్ చేసేస్తున్నారన్నమాట. సో ఇలా ఇది బాగా నచ్చింది నాకు. ఇక్కడికి వచ్చేసి ఇంక ఇండిగో అని చెప్పగానే అక్కడ ఆపేస్తున్నారు కార్లన్నీ కూడా. మెయిన్ అంటే ఎవరెవరైతే ఇండిగో ట్రావెల్ అవుతారో సో వాళ్ళంతా ఆ టర్మినల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మేము ఆగాము ఇక్కడ ఇండిగో దగ్గర. ఇంక లోపలికి వెళ్ళిపోవాలి. బయట సెక్యూరిటీ చెక్ ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా ఉంటుంది. అండ్ లగేజ్ తీసేసుకున్నాం. లవ్లీ అయితే ఆ బ్యాగ్ తగిలించుకొనే ఉంది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంది మొత్తానికి దాని కెమెరాతో, అది తెచ్చుకున్నందుకు. కానీ ఆ బ్యాగ్ మాత్రం ఎవ్వరికి ఇవ్వదన్నమాట. తన ట్యాబ్, తన కెమెరా ఇవి 2 కూడా తనే క్యారీ చేసుకుంటూ వచ్చింది. ఈ ఇయర్బడ్స్, టూత్ పిక్స్ కొన్ని ఇట్లా తన బ్యాగ్లో కొన్ని కావాల్సినవి మెయిన్గా తనకి ఏమేమి కావాలో అవి పెట్టుకుందన్నమాట. హరిగారే 2 బ్యాగులు మోసుకొని వస్తున్నారు, పర్లేదు పదా అని చెప్పేసి. చాలా బాగుంది ఈ ఎయిర్పోర్ట్ కొచ్చి అయితే. ఇదంతా ఇంకా వ్యూ అన్నమాట. ఇంక లోపలికి వెళ్ళిపోయాము
అండ్ బోర్డింగ్ పాస్ తీసేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న నాకు, హరికి చిన్న గొడవ అన్నమాట. ఎందుకంటే నా ఐడీ కార్డు, నా లైసెన్స్ అలాగే తన ఆధార్ కార్డ్ 2 కూడా కనపడట్లేదు అని చెప్పి అన్నారు. హోటల్‌లో ఇచ్చి మర్చిపోయావా అని అనుకుంటా ఉన్నాం. ఇంతలోపే కనిపించాయి. అరే! అంటున్నారు అవి లేకుండా ఉంటే నా పరిస్థితి ఏంటి అని. మొత్తానికి ఇంక బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాం. అండ్ లగేజ్ కూడా ఇచ్చేసాం. అండ్ సెక్యూరిటీ చెక్‌కయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి ఇంక మా గేట్ దగ్గరికెళ్ళిపోతున్నాం. లవ్లీ చూసారా పాపం ఆవలిస్తుంది. అండ్ లక్కీ కూడా అంతే సేమ్. వాళ్ళిద్దరిని వదిలేస్తే ఇప్పుడు పడుకోని ఇంకా ఎప్పుడో లేస్తారు. అలా ఉంది వాళ్ళిద్దరి సిట్యుయేషను. మాకు కూడా నిద్రొస్తుందిలేండి. బట్ పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటది గదా! సో, అలా. సో, అదే చెప్తున్నాను. ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము. అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంక మేము గేట్ దగ్గరికెళ్ళి వెయిట్ చేయాలి అని చెప్పి. మాకంటే ముందు ఒక ఫ్లైట్ ఉందన్నమాట. 6:10కో ఏమో గోవాకుంది. సో, వాళ్ళంతా ఇక్కడ చాలా రష్ ఉంటే అమ్మో! వీళ్ళందరూ హైదరాబాదే అనుకున్నాము. వన్స్ స్టార్ట్ అయ్యాక గేట్ గోవా వాళ్ళందరూ వెళ్ళిపోయాక హైదరాబాద్ వాళ్ళు కొంతమందే మిగిలాం. ఈ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సిట్టింగ్‌కి బాగా ఏశారు. చాలా ఏశారు. పిల్లలైతే పాపం ఆవలిస్తానే ఉన్నారు. కొంతసేపు రిలాక్స్ అవ్వండి అని చెప్పానింకా. ఇలాగే కొంతసేపు పడుకున్నారు. మాకు చాలా టైం అయి ఉండింది. ఒక 1 అవర్ పైనే ఉండింది మాకు వెయిట్ చేసే టైము. పర్లేదులే అని చెప్పి ఇంక ఇక్కడే వెయిట్ చేసాం ప్రశాంతంగా. ఇంతలోపు హరిగారెళ్లి కాఫీ తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. బట్ ఇంక తీసుకొచ్చారు కాబట్టి అందులోనూ టూ మచ్ కాస్ట్ కాబట్టి ఇంక తాగుదాం అని చెప్పి ఇంక తాగుతున్నాను. నాకైతే ఈ క్యాపుచినో అస్సలు నచ్చదు. నోరు మొత్తం పాడైపోయిందన్న ఫీలింగ్‌లో ఉన్నానన్నమాట. వచ్చినప్పటి నుంచి కాఫీ తాగు, కాఫీ తాగు అంటే ఇంగ సర్లే ఇంకా అని చెప్పి తీసుకురమ్మన్నాను. మొత్తానికి తీసుకొచ్చారు. షుగర్ నేను ఒక 5 చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. అవి వేసుకున్నా అన్నమాట. తర్వాత ఇక్కడ హరిని అడుగుతున్నాను, "నువ్వు తాగావా?" అంటే, "నాకొద్దు నువ్వు తాగు" అని చెప్తున్నారన్నమాట. ఇంకా మేమిద్దరం జోకులేసుకుంటే లవ్లీ లేసింది. మేము కూడా స్టార్ట్ అయిపోయే టైం వచ్చేసింది. ఇంక వెళ్ళిపోతున్నాం ఫ్లైట్ లోపలికి. కొచ్చికి బాయ్ బాయ్ చెప్పేసి బోలెడన్ని మెమరీస్ తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట మాతో పాటు. నిజంగానే చాలా చాలా హ్యాపీ అండ్ లైఫ్‌లో ఫస్ట్ మెమరీ కదా ఇది ఫ్యామిలీతో. నిజంగా చాలా క్రేజీ అనిపించింది. అండ్ థ్రిల్లింగ్‌గా ఉన్నింది. అండ్ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసాం. హ్యాపీగా ఉన్నింది. నాన్న 24 ఎఫ్ దగ్గర ఒకరు కూర్చోండి. 23 ఎఫ్ దగ్గర ఒకరు కూర్చోండి. నువ్వు డాడీతో పాటు కూర్చో. ఫాగ్ ఇద్దరికి మేము విండో సీట్స్ అనేటివి తీసుకున్నాం అన్నమాట. ముందు వెనక తీసుకుందాం అని చెప్పి ఇలా తీసుకున్నాం. పక్కకు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆ సైడ్‌కి అయిపోతారు కదా! అందుకని. ఇక్కడ లవ్లీ అంటుంది, "ఏం కనిపించట్లేదని." వన్స్ ఫ్లై అయ్యాక మొత్తం క్లియర్ అయిపోతది లేరా అని చెప్పాను. అలాగే అయింది. ఇంక తను ఇవన్నీ క్లిప్స్ లవ్లీనే షూట్ చేసింది. తను షూట్ చేసినవన్నీ కూడా పెట్టాలని చెప్పి మళ్ళీ ముందు ఆర్డర్ నాకు, రిక్వెస్ట్ కూడా కాదు. సరే అని చెప్పి చిన్న చిన్నగా నేను తను తీసిన క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. మొత్తం అంతా తను చూసుకుంటే ఇంకా నా కోసం షూట్ అనేది చేసిందన్నమాట. ఇంకా ఎండైతే బీభత్సంగా ఉంది. ఇంకొక 10 మినిట్స్‌లో మనం హైదరాబాద్ దిగేస్తాం.
వచ్చేసాం అండ్ దిగేసాం కూడా. మేము వచ్చిన ఫ్లైట్ అయితే అదే ఇండిగో. మేము దిగేసి బస్ కూడా ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఎయిర్‌పోర్ట్ లోపలికి దింపుతారు కాబట్టి, సో, ఇక్కడైతే బోలెడన్ని పిక్స్ అవి ఇవి దిగుతున్నారు అందరూ. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి లగేజ్ తీసుకొని ఇంటికెళ్ళిపోవడమే. వచ్చేసాం ఫైనల్లీ హైదరాబాద్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతే తోసుకుని వెళ్ళిపోవాలి. హలో మధుర నుంచి హలో ఫోటో కట్ చేస్తా ఇక్కడ నుంచి బాబట్. అరే నవ్వండో దోవండో. అయిపోయింది ట్రిప్ అంతా అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటాం. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అంతే మా ఇంట్లో ఉంటాం. చెప్పులు తడిసిపోతుంది. ఇందాక నుంచి ఫ్లైట్ పైన అది చెప్తా ఉన్నాం కదా, చెప్పులు అన్నీ తడిసిపోతాయి. వచ్చేసాం. వచ్చేసాం మా సామ్రాజ్యానికి. ఇగో మా సామ్రాజ్య అధిపతి ఆయన. అన్ని డోర్లు ఓపెన్ చేయి. రాగానే డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఇంకా వాటర్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాం కదండి. అంటే మనం 2 డేస్కైనా 3 డేస్కైనా సరే ఆఫ్ చేసుకొని అది క్లీన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఫిల్టర్ అనేది అందుకే అది చేశాను. అండ్ అన్ని డోర్లు ఓపెన్ చేసి పెట్టాను. అన్నీ కూడా చెక్ చేశాను అన్నమాట. అంటే బాత్రూమ్ అవంతా. వెళ్ళగానే మొక్కలు చూసుకున్నాను. వెళ్ళి పువ్వులు చూపిస్తాను ఆగండి మీకు. వెళ్ళి పైకి వెళ్ళి పువ్వులు చూసుకొని వచ్చాను. అయితే పక్కింటి ఆంటీకి అండ్ ఇటు సైడ్ అమ్మాయికి ఇద్దరికి కూడా చెప్పెళ్ళాను అన్నమాట. సో ఇల్లు చూసుకుంటుండండి అని చెప్పి చక్కగా చూసుకున్నారు ఇద్దరు కూడా. అంటే మొక్కలన్నిటికీ అంటే బోల్డ్ అని ఉన్నాయి కదండి మొక్కలు.
వాటన్నిటికి నీళ్లు పోయడం, ఇంకా ఆంటీ బయట చిమ్మి ముగ్గు పెట్టడం. సో ఇవన్నీ కూడా చేసి పెట్టింది ఆంటీ అండ్ పక్కన అమ్మాయి. ఇద్దరు కూడా బాగా చూసుకున్నారన్నమాట అన్నీ. ఇప్పుడే వాటర్ వస్తున్నాయి, ఇప్పుడే పైకి సొంపేసి ఫుల్ చేసింది తను. సో వెళ్ళి కార్దే దిగులుగా ఉండే అండి. అంటే ఫుల్ వర్షం అని చెప్పారు, ఎక్కడ కవర్ ఊసిపోయిందో అంటే గాలికి ఎగిరిపోయిందో అనుకున్నాను. బట్ ఆల్రెడీ క్లిప్స్ పెట్టొచ్చానులేండి, అలాగే ఉంది. నిన్న కాల్ చేసినా కూడా అదే అడిగా అన్నమాట, కారు కవర్లు వేసిపోకుండా ఉంది కదా అని. సో పైన పువ్వులు పూసున్నాయి, మీకు చూపిస్తాను ఆగండి, కోసుకొని వచ్చాను. ఇవి పూసున్నాయి పైన, రోజా పువ్వు ఒకటి, ఇవి సెంటు జాజులు. చాలా చిన్న మొక్క బట్ చాలా బాగా పూస్తున్నాయి. ఈ బట్టలు ఎక్కడే పెట్టేశాను, ఇవి అన్నీ వాషింగ్కి వేయాలి కాబట్టి. ఇంకా వచ్చేసి క్లీనింగ్ అనేది ఉంటుంది కదండి నాకు. ఈరోజైతే క్లీనింగ్ ఉంటుంది. హరి అన్నారు, పర్లేదు ఈరోజు రెస్ట్ తీసుకొని, నేనేం టైర్డ్ అయిపోలేదులే అని చెప్పి ఇంకా ఒకేసారి సర్దేశాం అనుకోండి పని అయిపోతుంది కదా. సో వాటర్ కూడా తిప్పేశాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మా పక్కింటమ్మ ఇచ్చింది బ్రేక్ఫాస్ట్ వచ్చి. సో కొత్త బట్ చాలా తొందరగా ఈజీగా కలిసిపోయారు నాతోటి మంచిగా. అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ బ్రేక్ఫాస్ట్ తినాలి. మ్యాంగో జ్యూస్ అది ఏదో అట్టు అది. నెక్స్ట్ ఇంక హరిగారు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసారు, ఇంక పిల్లలకు కూడా పెట్టేశారు. ఇంక నేను కూడా తింటున్నాను, అది కూడా తినాలి నేను. అందరం టేస్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ పెట్టా అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఇంకా ఇక్కడతోటి ట్రిప్ వ్లాగ్ అయితే అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. సో ఇక నుంచి మీకు నార్మల్గా రెగ్యులర్గా నా రొటీన్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.